మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమయంలో మమ్మల్ని యొక్క సాధనాలుగా వాడుకోండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాటలు మాకు దయచేయండి. అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. నీ కృపను మాకు అనుగ్రహించి, నీ సన్నిధిని మాకు అనుగ్రహించి మమ్మల్ని వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తునామమున పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తుంటున్నాను. మరి దేవుడు చేసిన ఈ మంచి దినమును బట్టి ఆయనకి ఎంతో వందనాలు నాయన. మరి ఆ దేవుడు ఎన్నో రీతులుగా సహాయం చేస్తూ ఉంటున్నారు. మరి ఈ సమయంలో వాక్య భాగం చూసుకోక ముందు మీలో ఎంతమందికి ఊర్లలో ఈ యొక్క అంటే చలికాలంలో కంటే వేసవకాలంలో బయట వేసుకుని కూర్చొని మరి అందరూ మంచాల మీద కూర్చొని మాట్లాడుకుంటా మరి ఆకాశం వైపు చూస్తా ఎంత హాయిగా ఉండేదో ఆ రోజుల్లో. మరి కానీ ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే అసలు ఏం కనపడట్లే. అవునా? అవునక్క. అవునండి. నేను మా తాతయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా తాతయ్య గారు చనిపోయినా కూడా, మా నాయనమ్మ చనిపోయినా కూడా, మా అన్నయ్యలు, మా పెద్దనాన్నగారు అబ్బాయిలు అందరూ, వాళ్ళు ఇంకా హిందూసే, మా పెద్దనాన్నగారు అబ్బాయిలు, మా అందరూ కజిన్ బ్రదర్స్ అందరూ కూడా, సిస్టర్స్ అందరూ కలిసి కూర్చుని ఒకరోజు అయితే నేను వచ్చానని అందరూ వచ్చారనమాట. వచ్చినప్పుడు అందరం మాకు చాలా పెద్ద స్థలం ఉంది, అక్కడ చేరి మేమందరం కూర్చొని మంచాల మీద ఇట్లా పడుకొని మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉన్నాం అనమాట. చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటా నవ్వుకుంటా ఉన్నాం. అయితే దేవుని యొక్క కృప ఎంత ఉన్నతంగా ఉందో మనం చూసినట్లయితే, గమనించినట్లయితే ఆ యొక్క మరి నేను ప్రభుని తెలుసుకున్నా కానీ మరి వారితో మాట్లాడతా దేవుని విషయాలు చెప్తా అట్లా ఉండేదాన్ని. మరి పైకి ఆకాశం వైపు చూసినప్పుడు రకరకాల స్టార్స్ కనపడతా ఉంటాయి కదా. ఈ యొక్క సిటీ లైఫ్లో స్టార్స్ని చూడడం, కొన్ని స్టార్స్ పిల్లలతోటి, మా తాతయ్య అనేవారు అనమాట, అదిగో పిల్లలతోటి ఉన్న ఒక స్టార్ ఉంది, దాని చుట్టూ 6 స్టార్లు ఉంటాయి అని చెప్పేవాళ్ళు అనమాట. నిజంగానే పిల్లల కోడ్లాగా ఉండేదన్నమాట స్టార్. అంతేకాదు ఇంకొక కొన్ని స్టార్స్ ప్రత్యేకంగా ఉంటాయి. 3 గంటలకు వచ్చే స్టారు, 6 గంటలకు అంటే సాయంత్రము 8 గంటలకు వచ్చే స్టార్స్ అట్లా అని చెప్పేవారు. మాకేం అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. మరి నేను ఈరోజు మీకు ఒక స్టార్ గురించి చూపించాలనుకుంటున్నాను. మరి మీకు కనపడుతుందా లేదు? ఎస్, కనపడుతుంది అనుకుంటాను. ఇక్కడ ఒక స్టార్, నక్షత్రం. ఇది ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? ఈ 6 కోణాలు ఉన్న నక్షత్రం. నేను సరిగా గీయలేదు, కానీ నేను చూపిద్దాం అనుకున్నాను. ఒక స్టార్ తీసుకొచ్చి చూపిద్దాం అనుకున్నాను మీకు. ఈ 6 కోణాలు ఉన్న నక్షత్రము ఇస్రాయేల్ దేశంలో ఉంటుంది అనమాట. ఇస్రాయేల్ యొక్క ఆ యొక్క ఫ్లాగ్ మీద ఉంటుంది స్టార్. దాన్ని డేవిడ్ స్టార్ ఆఫ్ డేవిడ్ స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు ఆ స్టార్ని. అయితే నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈ మెసేజ్ కొంచెం మరి నన్ను పిల్లల పరిచర్యకి పిలిచినప్పుడు పిల్లల మధ్యలో వాక్యం చెప్పడానికి, తర్వాత తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఈ మధ్యన క్రిస్మస్ ప్రోగ్రాంకి అన్నట్టు మొన్ననే సిద్ధపడినప్పుడు దేవుడు నాకు ఇది ఇచ్చినారు. అదే విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి పోయిన వారం ఏం వాక్యం చెప్పాను గుర్తుందా? నేను లాస్ట్ వీక్ అంతా క్రిస్మస్ ప్రీ సెలబ్రేషన్ లో ఉండి రాలేదా ఆంటీ. ఓకే. అయితే నేనేమంటానంటే,
ఎనీవే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ స్టార్స్ కనపడుతున్నాయి. మరి చాలా షాప్స్లో, వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియన్ షాప్ ఆర్ ఎవరు దగ్గర చూసిన స్టార్స్ అన్నీ పెట్టున్నాయి. అది రకరకాలుగా చక్కటి బ్యాటరీస్తోనూ ఎల్ఈడీస్తోనూ అట్లా వెలుగుతూ ఉన్నాయి అన్నమాట. వాటిని చూస్తే ముచ్చటేస్తుంది. కానీ ఈ రియల్ స్టార్స్ కాదు, మరి ఆర్టిఫిషియల్ స్టార్స్. కానీ ఈరోజు మనం ఒక మంచి స్టార్స్ గురించి చూసుకుందాం. ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలో 6 ఈక్వల్గా ఉన్నటువంటి 6 ఈక్వల్గా, ఇక్కడ నేను ఈక్వల్గా గీయలేకపోయాను. మరి ఈక్వల్గా ఉన్నటువంటి ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి 6 స్టార్స్ మనం చూస్తాం అన్నమాట. అది దేవుడు చేసిన 6 రోజుల గురించి చెప్తుంది. 6 రోజుల గురించి ఇది రెస్టింగ్ డేగా చెప్తుంది అనమాట. రెస్టింగ్ డేగా చెప్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం స్టార్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే, చదవండి అమ్మా ఎవరన్నా. 22వ అధ్యాయం 16, రెవల్యూషన్ చాప్టర్ 2. సంగముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కునై ఉన్నాను. ఎస్, సంఘముల కోసరం, సంఘముల మీద ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును. దావీదు సంతానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నారు. ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఆయనను గురించి హీజ్ అ స్టార్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ ఆయనే చెప్పుకుంటున్నారు. ఈరోజు ఒక స్టార్గా ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో, చీకటి లోకంలో ఒక బ్రైట్ స్టార్గా వచ్చిన్నారు. ఇది నేను ఈరోజు చెప్పే అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. డబ్ల్యూ మీద వస్తాయి అన్నమాట. అన్ని డబ్ల్యూ అంటే వరల్డ్ సేవింగ్ స్టార్. దీని పేరేంటి? వరల్డ్ సేవింగ్ స్టార్ ఆర్ వండర్ఫుల్ స్టార్. అందుకని దేవుని వాక్యం ప్రకారం ఏమనుంది? ఆయన వండర్ఫుల్ ఏంటంటే సేవియర్, ఆలోచనకర్త. ఆయన బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఆయన వండర్ఫుల్ స్టార్ అన్నమాట. వండర్ఫుల్ స్టార్. ఈరోజు మరి మనం గమనించినట్లయితే ఈ వండర్ఫుల్ స్టార్ గురించి మనం చూస్తా ఉన్నాం. మీ జీవితంలో, నా జీవితంలో ఈ స్టార్ని కలిగి ఉన్నట్లయితే మన జీవితం ఒక వండర్ఫుల్గా ఉంటుంది. వండర్ఫుల్ స్టార్గా ఉండాలన్నమాట. మరి మీకు అమ్మ మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే. ఈ వరల్డ్ సేవింగ్ స్టార్ ఈజ్ అ ప్రేయర్ స్టార్. దీని గురించి చాలామందికి తెలియదు. అయితే ఈ వరల్డ్ సేవింగ్ స్టార్ అక్కడ ఏమనుంది? ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దిస్ ఇస్ మార్నింగ్ స్టార్. దీని పేరేంటి? మార్నింగ్ స్టార్ అంటాం. ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. బాగా ఇది డల్ స్టార్ కాదు, స్వయం ప్రకాశి అన్నమాట. అది మామూలు స్టార్స్ అన్నీ ఎక్కడంటే సూర్యునిలోంచి వెలుగు తీసుకొని ఏం చేస్తాయి? ఇవి వెలుగుతాయి. కానీ ఈ స్టారు తను స్వయం ప్రకాశి, మార్నింగ్ స్టార్ అన్నమాట. దీని పేరు వండర్ఫుల్ సేవింగ్ స్టార్. మరి లోకమంతటిని వరల్డ్ సేవింగ్ స్టార్ గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ వరల్డ్ సేవింగ్ స్టార్ నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ప్రకాశిస్తావు. మనం చీకట్లో ఉన్నామన్న సంగతి మనకు వెలిగించబడకపోతే ఈ వెలుగు లోకములోనికి వచ్చి
ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్పి యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. చూడండి, మరి ఒకటో అధ్యాయం ఇదిగో 8వ వచనం. అతడు వెలుగైండెను, ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు యోహాను గురించి చెప్తున్నాడు. నిజమైన వెలుగుండెను 9వ వచనంలో. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించడానికి ఈ వరల్డ్ సేవింగ్ స్టార్ వచ్చిందంట. ప్రతి మనిషిని వెలిగించడానికి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వచ్చుచు లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. ఇదిగో లోకంలోనికి వచ్చిన స్టార్ పేరేంటి? వరల్డ్ సేవింగ్ స్టార్. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఇదిగో ఈరోజు అంటున్నాడు కదా, వరల్డ్ సేవింగ్ స్టార్. నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించడానికే వచ్చాడు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు కదా, హీఈస్ వరల్డ్ సేవింగ్ స్టార్, నంబర్ 1. ఓకే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-3 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈరోజు నీ జీవితంలో ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు. ఆయన రాజుగా ఉన్నాడా? ఒక సర్వెంట్గా వాడుకుంటున్నావా? ఎక్కడున్నాడు? రాజగృహంలోనే పుట్టుంటాడు అనుకున్నారు వీళ్ళు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న నీ జీవితంలో ఉండాలి. అయితే నీ జీవితంలో ఎక్కడ పుట్టాడు అసలు? తన్నెందరు అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడట. అధికారం ఇచ్చాడు. నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావా? ఇంకా చీకటి లోకంలో ఉన్నావా? చీకటిని వెంబడిస్తున్నావా? చీకట్లో పామును చూసి తాడనుకునే ప్రమాదం ఉంది. తాడును చూసి పాము అనుకునే ప్రమాదం. పామును చూసి తాడనుకుంటాం, తాడును చూసి పాము అనుకుంటాం. ఒక భ్రమలో బతుకుతాం. ఉన్నాడులే అనుకుని బ్రతుకుతాం. యేసుప్రభు వారంట తల్లిదండ్రులతో పాటు మరి దేవాలయానికి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటేనంట ఏమనుకున్నారు వాళ్ళు? మాతో పాటే వస్తున్నాళ్లే అనుకున్నారట. కానీ ఆయన దేవాలయంలోనే కూర్చుని బోధిస్తూ ఉన్నాడు. అయ్యో నువ్వు మాతో ఆయన మళ్ళీ వెళ్ళి వెనక్కి చూసేసరికి ఆయన పని మీదే ఆయన ఉన్నారట. నీ జీవితంలో కూడా ఉన్నాళ్లే అనుకుని వెళ్ళిపోతున్నావా? కాదండి. ఈరోజు నీ జీవితంలో ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన నీ జీవితంలో ఉన్నాడు అనుకుని ముందుకు సాగిపోతా ఉన్నావేమో. ప్రభు దగ్గర నీ పాపం ఒప్పుకుని విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ప్రభు ఉండరు. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళందరి లోపల క్రీస్తు లేడు. ఇది సత్యం. క్రీస్తు లేని క్రైస్తవులు. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ ఇన్ అని అర్థం. కొంతమంది క్రైస్ట్ని బయట పెట్టేస్తారు. వాళ్ళు క్రైస్తవులు అనబడరు. బయట వారు ఎలాగో వీరు కూడా అంతే. అందరికీ తెలుసు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడున్నాడని. కానీ అవి చెప్పిన మాట వినవు. ఈరోజు నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే, మరి ఆ వెలుగుని వెలిగించబడపోతే, ఆ వెలుగు ద్వారా నువ్వు వెలిగించబడపోతే నువ్వు భ్రమలో బతుకుతున్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకో. ఈ వెలుగుని చాలా మంది త్రోసివేశారట. వెలుగుందని తెలుసు, సారం లేని ఉప్పు లాంటి క్రైస్తవులు చాలా ఉన్నారు. క్రీస్తు లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. బ్రతక్కు, భ్రమలో బ్రతకొద్దు, వాస్తవంలోనికి రావాలి.
నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. తన్నెందరు అంగీకరించరో యేసు ప్రభువుగా, నీ దేవుడుగా, నీ రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజు ఆ వెలుగును నువ్వు అంగీకరించకపోతే నీ జీవితంలో వెలుగు లేదని, నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది ఆరిపోయింది. పాపం ఎప్పుడైతే చేయబడిందో, పాపంలో పుట్టామో, పాపంలో పెరుగుతున్నాం, నీ జీవితం, నీ యొక్క వెలుగు ఆరిపోయిందన్న సంగతి గ్రహించి నిన్ను నీవు వెలిగించడానికి నీకు చేత కాదు గనక ఆ వెలుగే ఈ లోకానికి వచ్చింది. వెలిగించడానికి నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది వెలిగించబడాలి. ఈరోజు వెలిగించబడిందా నీ జీవితం? వెలిగించబడకపోతే ప్రభు దగ్గర పాపం ఒప్పుకొని విడిచిపెట్టు. అయ్యా, నేను భ్రమలోనే బతుకుతున్నాను, నన్ను క్షమించు, నా లోపలికి రా, నా జీవితాన్ని కడుగు అంటే దేవుడు తప్పకుండా కడుగుతాడండి. ఈరోజు నిన్ను వెలిగించడానికి ఆ వెలుగు ఈ లోకానికి వచ్చింది. దిస్ ఈజ్ వరల్డ్ సేవింగ్ స్టార్. అంతేకాదు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-3 వచనాలు చూసినట్లయితే ఏమంటున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే, చదవనమ్మా, తర్వాత చదవండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను తూర్పు దిక్కున పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయన నక్షత్రమును చూచి, ఆయన నక్షత్రాన్ని చూచారట. తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి, ఆయనే నక్షత్రం అయినాడు గనక, ఆయన మార్నింగ్ స్టార్ గనక ఆయన నక్షత్రాన్ని చూచి ఏం చేస్తున్నారు? వైజ్ పీపుల్ స్టార్టెడ్. ఏం చేస్తారంటే వాళ్ళ జర్నీని ఎక్కడ రక్షకుడు పుట్టాడో అది చూయించడానికి ఆ స్టార్ వచ్చిందని తెలుసుకున్నారు. అందుకనే వాళ్ళు మహాజ్ఞానులు అయినప్పటికీ దే వర్ ఇన్ నీడ్ ఆఫ్ సేవియర్. అందుకని చదువమ్మా, అక్కడి నుంచి చదువురా, మళ్ళీ చదువు. హేరోదు రాజు ఈ సంగతి తూర్పు విన్నప్పుడు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆ, ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆ, ఆయన తర్వాత కూడా చదవనా అంటే చదువుమా. ఈ స్టార్ ఏం చేస్తుందంట? వే షోయింగ్ స్టార్, సూచించే నక్షత్రం. ఇందాక అంటే ఫస్ట్లో మనం చూసింది వరల్డ్ సేవింగ్ స్టార్, సెకండ్ ఏంటి? వే షోయింగ్ స్టార్. ఫస్ట్లో మనం చూసింది సుప్రకాశ నక్షత్రం. రెండోది సూచించే నక్షత్రం. ఏం చూపించింది? రక్షకుడు ఎక్కడ పుట్టాడో అది చూపించడానికి వచ్చిన నక్షత్రం, సూచించే నక్షత్రం. మరి మూడోది చూసినట్లయితే అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం చదువునాను. వారు ఆ నక్షత్రమును చూచి వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఉమ్, ఇంటిలోనికి వచ్చి ఉమ్, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఉమ్. సాగిలపడి ఆయనను పూజించి ఎవరిని పూజించారమ్మా? శిశువును పూజిస్తూ వచ్చిందని. యేసయ్యకి పూజ చేశారు. మరియను చూశారు కానీ ఆమెకు పూజ చేయలే. ఎవరికి పూజ చేశారు? యేసయ్యకి. దే హానర్ హిమ్. ఆయనను పూజించి, బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఆయనను పూజించి. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? దారి తప్పిపోతూ ఉన్నారు. చాలా జాగ్రత్త సుమా. మరి ఆయనను పూజించే ఘనపరిచే హృదయం నీకుందా? ఆయనను పూజించాలి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎళ్ళ మీరందరు నశించిపోతారు అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథం ఈ స్టార్ పేరు ఏంటంటే వాకింగ్ స్టార్. ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచిందంటండి. దిస్ ఇస్ వాకింగ్ స్టార్. నీ ముందు నక్షత్రం నడుస్తుందా? దేవుడు నీ గైడ్ అయి ఉండాలి. చూడండి,
కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం చదువు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, ఉమ్, గడగడా వణుకుచు సంతోషించుడి. ఉమ్, ఆయన ఆయన కోపం త్వరగా రగులుకొనును, ఉమ్, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఉమ్. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎస్, కుమారుని ముద్దు పెట్టుకోవాలి మనం. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన పాదములు ముద్దు పెట్టుకుందంట. ఒక ఆమె కన్నీటితో తడిపిందంటండి. తడిపి ఏం చేసింది? ఆయనని ముద్దు పెట్టుకుంటాం. ఆయన పాదములు ముద్దు పెట్టుకుందంట ఏమండి. కన్నీటితో తడిపి పాదముల మీద తల వెంట్రుకలు వేసి మరి తుడిచిందంట. ఎంత హానర్ కదా. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయనని హానర్ చేస్తావు, ఆయన గౌరవిస్తావు, అగౌరవపరచవు. ఇది ఎట్లాంటిదంటే ఒక తండ్రి బిడ్డల సంబంధం. పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటే సంతోషపడతాడు కదా తండ్రి. అదమ్మా ప్రేమ. బతుకుతున్నాం కదా, ఇది చాలే, వెళ్తున్నాం కదా, సండే వెళ్తున్నాం కదా, ఆఫరింగ్ ఇస్తున్నాం కదా, ఇది కాదు. నిజమైన ప్రేమ నీలో ఉండాలి. నిజమైన ఆరాధన నీ హృదయంలో నుండి రావాలి, పొర్లి పారాలి. ఆయన ముద్దు పెట్టుకోండి. లేకపోతే ఏమైపోతావు? నీ జీవితం వేస్ట్గా అయిపోద్ది. దేని వెనకాల తిరుగుతున్నావు? నీ జీవితం చాలా కష్టం. మనం అందరం మరి ఆయనని ప్రేమించాలి. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పరలోకాన్ని, వైభవాన్ని విడిచి అన్నీ వదిలిపెట్టి వచ్చింది. ఆ యొక్క నక్షత్రం ఏం చేస్తుందంట? దారి ఎక్కడికి చూపించింది? యేసు ప్రభు వారి వైపు నడిపించిందంట. జ్ఞానులకు దారి చూపించిన నక్షత్రం. ఇట్స్ అ వాకింగ్ స్టార్. నువ్వు కూడా వాకింగ్ స్టార్ లాగా ఉండాలి. మరి ఎట్లా ఉండాలి అంటే నేను ఈరోజు నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఒక అమ్మాయి బెల్లిగ్రామ్ గారి పరిచర్యలో ఒక అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయి కాలేజ్ జీవితంలో, స్కూల్ జీవితంలో ఏం చేస్తుందంటే ప్రభు కోసం ప్రభువుని అంగీకరించి ఒక మంచి బిడ్డగా తను ఎదుగుతూ ఉంది. అయితే కొంతమంది బాయ్స్ వచ్చి ఏం చేశారట, ఆమెని ఏడిపిద్దాం కదా అని చెప్పి వచ్చి ఏమన్నారట, ఈరోజు ఈ అమ్మాయిని ఎట్లైనా పలకరిస్తాను రే, చూడు నా వైపు మళ్ళించుకుంటాను చూడు అని బాయ్స్ ఛాలెంజ్ చేసుకున్నారట. ఆమె నేను లెక్క చేయదురా, ఆమె ధోరణే వేరు, ఆమె పద్ధతులే వేరు, ఆమె మనిషే వేరు, అందరిలాంటిది కాదని కొంతమంది చెప్పుకున్నారు. అయితే వాళ్ళలో వాళ్ళు ఛాలెంజ్ చేసుకొని వచ్చి ముందుకొచ్చి హాయ్ హెలీనా అన్నారట వెనకాల నుంచి. ఈమె నెమ్మదిగా వెనక్కి తిరిగి మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అందంట. అనగానే వాళ్ళలో ఆ మాటకి కింద పడిపోయి పొర్లుతా తన పాపములన్నీ ఒప్పుకున్నారట. అప్పుడు ఒక సేవకుడు, దైవజనుడు, ఆ యొక్క స్కూల్కి పిలువబడిన దైవజనుడు వచ్చి అన్నాడట, ఎవరి ఈ అమ్మాయి? ఏమీ మాట్లాడలేదు, పక్కన నడుస్తూ ఉంది. స్కూల్ ప్రోగ్రాం కొరకు అందరు నడుస్తూ ఉన్నారు. వీళ్ళు ఏడిపిద్దాం కదా అనుకునే వాళ్ళ ఉద్దేశాలు వేరే. కానీ ఈమె ఎప్పుడైతే మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అనగానే పాపములన్నీ ఒప్పుకొని, మేము తప్పులు చేశామని ఒప్పుకొని విడిచిపెట్టంగానే ఆమె ప్రభు గురించి చెప్పిందంట. అయితే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె పాట పాడిన తర్వాత అక్క స్కూల్లో పాట పాడింది, చక్కటి పాట పాడిందంట. యు ఆర్ మై లైట్ అని పాడిందంట. నువ్వే నా జీవాధిపతివి, నీవే నాకు వెలుగు, నీవే నాకు మార్గం అని పాడిందంట. పాడంగానే పాస్టర్ గారు అడిగారంట, ఇందాక నేను జరిగిందంతా చూశాను, హూ ఈజ్ షీ అని అన్నారట. అనగానే ఆయన చెప్పిన, ప్రిన్సిపల్ గారు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా?
షీఈస్ వాకింగ్ బైబిల్, షీఈస్ వాకింగ్ బైబిల్ ఇన్ మై స్కూల్ అన్నాడట. ఉన్నామా మనం? వీ మస్ట్ బి ఏ వాకింగ్ బైబిల్. వాకింగ్ స్టార్ అంటే ఇది. యేసు ప్రభు దగ్గరికి అనేక మందికి దారి చూపించే ఒక నక్షత్రం. నీవు కూడా ఆ నక్షత్రంగా ఉండాలని ప్రభు నిన్ను వెలిగించాడు. నడిపించావా ఎవరన్నా? ఎంతమందిని నడిపించారు? ఈ యొక్క డిసెంబర్ నెల ఆఖరి రోజుల్లో ఉంటున్నాం మనం. ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించాం? ఆర్ యు ఏ వాకింగ్ స్టార్? నడిపించావా? అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. నేను త్వరగా ముగించేస్తాను. 3వ స్టార్ పేరేంటి? వాకింగ్ స్టార్, సదా నడిచే నక్షత్రం. ఎప్పటి వరకు నడవాలి మనం అంటే నిత్యము నడవాలి. ఎవరిని వెంబడిస్తా నడవాలి? పౌలు గారు చక్కగా ఛాలెంజ్ చేశారు. యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆయన్ని వెంబడించాలంట మనం. మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలాలుగా చేస్తానన్నాడు. ఆయన్ని వెంబడిస్తే చాలు, ఆ స్టార్ని వెంబడిస్తే చాలు. మరి ఆ నక్షత్రం కరెక్ట్గా నువ్వు మంచి నక్షత్రాన్ని, యూ ఆర్ ద స్టార్. దేవుడు నిన్నే ఒక స్టార్గా ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో పిల్లల్ని అడిగితే ఎవరు ఆ స్టార్ అంటే మెగా స్టార్ అని చెప్తారు. మెగా ఆ స్టార్లు పొట్టకూటి కోసం ఏదో వాళ్ళు బతకాలి కనుక ఒళ్ళు అమ్ముకుని బతుకుతారు. ఇంకా అంటే అన్నీ పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటారు. ఆ పిల్లలు ఇప్పుడు చూసినట్లయితే నేను చిన్నగున్నప్పుడు జీన్స్ చాలా తక్కువ అనుకోండి. ఈ చినిగిపోయిన ప్యాంట్లు ఎవరు వేసుకునేవాళ్ళు తెలుసా అండి? సున్నాలు వేసుకునేవాళ్ళు వేసుకునేవాళ్ళు చినిగిపోయిన ప్యాంట్లు. ఇప్పుడేమో అది స్టైల్ అంట. ఏం స్టార్లు! మొన్న ఒక రోజు ఒక సంవత్సరం అయిందనుకుంటాను, నేను అరకు ప్రాంతాల్లో పరిచర్యకి వెళ్ళాను. వెళ్ళిపోయినప్పుడు వాడు కాళ్ళు అడ్డం దొడ్డం వేసుకుని నడుస్తున్నాడు. ఏంట్రా వీడు నడుస్తున్నాడు, ఇట్లా నడుస్తున్నాడు ఏంటా అని నేను జీప్లో గమనిస్తూ ఉన్నాను. వాళ్ళు మరి ఆ ప్రాంతం ప్రజలు అనమాట. వాడు ఏందబ్బా అటొక్క కాలు ఇటొక్క కాలు, నా కాలు కాదు నా చెయ్యి కాదు అన్నట్టు నడుస్తున్నాడు. ఎందుకు ఇటు నడుస్తున్నాడా అని అనుకుని చూస్తే ఆడ ప్యాంటు లో హిప్ ప్యాంట్ అంట. ఎనీ మినిట్ ఊడిపోయేటట్టుంది అది. ఇది స్టైల్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్టైలు? సినిమాల్లో చూసుంటారు కదా. ఈ సినిమాలు చూసే అన్నీ కూడా ఎట్లాంటివి వాళ్ళు ఏదో వేసుకుంటే మనోళ్ళు పిచ్చోళ్ళలాగా దాన్ని వెంబడిస్తూ ఉంటారు. నేను అడుగుతాను అప్పుడప్పుడు పిల్లలు, ఒరే పిల్లలు, మీ అమ్మ నాన్న కానీ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని మీ స్కూల్కి వచ్చి నేను పలానా వాడిని తల్లినిరా అని చెప్పింది అనుకోండి, విల్ యూ యాక్సెప్ట్ యువర్ డాడీ? మరి ఎందుకురా మీరు కళ్ళప్పగిచ్చి నోరు తెరిచి అట్లాంటి అన్ని పాటలు అవన్నీ ఎందుకు చూస్తారా? వేరే వాళ్ళ ఆడపిల్లల్ని ఎందుకు చూస్తారు నానా అని అడుగుతాను. నిజమేనండి, చాలాసార్లు మన పిల్లలు పిచ్చి భయంకరమైన వాటిని చూస్తున్నారు. చిన్న చేతిలో చిన్న ఫోన్లు పట్టుకొని వాటిలో చూస్తూ ఉన్నారు, చూడకూడని వాటిని. వాళ్ళు స్టార్ లాగా వెలగట్లే, ఆరిపోయిన దీపాలు, ఆరిపోయిన స్టార్స్ ఇవన్నీ. అందుకని వాళ్ళకి తెలవట్లేదు. అమ్మా, కొంతమంది పిచ్చి సీరియల్స్ పిచ్చి, నీ దీపం ఆర్పేసుకుంటున్నావు, డిశ్చార్జ్ అయిపోతున్నావు నువ్వు. ఈరోజు గమనించండి, సదా నడిచే నక్షత్రం. నడుస్తున్నావా? కొంతకాలం బాగా నడుస్తారు రక్షించబడినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోద్ది? బ్యాటరీ అయిపోద్ది. అందుకని ఏం చేస్తారు? పాపం నడవలేక నడుస్తారు. ప్రతీది కష్టం అనిపిస్తుంది, జీవితమే ఒక కష్టం అనిపిస్తుంది. ప్రభు కోసం నువ్వు నిత్యము వెలగాలని, సదా నడిచే నక్షత్రంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నారు. ఇంకొక నక్షత్రం గురించి చూసుకుందాం. ఇంకొక నక్షత్రం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములు చదువునాను.
ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఏంటంటే నీ బుద్ధిమంతులైతే, మనకు నిజంగా బుద్ధి ఉంటే, బుద్ధి దేవుడిస్తే ఏం చేయాలంట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై, అంటే ఆకాశ మండలంలో వీఆర్ ఇన్ ఏ హై ప్లేస్ బికాస్ అవర్ గాడ్ ఆయన ఆకాశమందున్నాడు. ఆయన వెలుగుని తీసుకుని పైనుండాలి. ఈ వరల్డ్ థింగ్స్ని వదిలిపెట్టి నువ్వు పైన వెలగాలి. అమ్మ, నక్షత్రం ఎప్పుడైనా కింద పడిపోయి ఎలగడం చూసారా? నువ్వు నక్షత్రానివైతే పైనే వెలగాలి. నీ థింగ్స్ అన్నీ కూడా మీరు క్రీస్తు యేసునందున్న వారైతే పైనున్న వాటి మీదే మనసు ఉంచండి. పైన ఎవరున్నారు? ఆ? పైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. పైన ఏముంది? పరలోకం ఉంది. పైన ఏమున్నాయి? బహుమతులు ఉన్నాయి. పైన ఏముంది? నక్షత్రాలు ఉన్నాయి. పైన ఏముంది? సూర్యుడున్నాడు. పైన ఏముంది? నిత్యము ఉండే అన్నీ కూడా పైన ఉన్నాయట. పైన పరలోకం, అది నిత్యము ఉంటుంది. దేవుడిచ్చే బహుమతి అది ఎప్పటికీ ఉంటుంది. అంతేకాదు, పైన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. నువ్వు ఎంతమందినైతే ప్రభు యొద్దకు నడిపిస్తావో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్ని పోలిన వారై ప్రకాశిస్తారు, నిత్యము వెలుగుతారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. కొంతమంది తిప్పుతారు, వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం తిప్పుతారు. కానీ మనమైతే మనం దేవుని కోసం అనేక మందిని నడిపించి నీతి మార్గం. ఎవరా నీతి మార్గం? ఆయన అన్నాడు కదా, నీతిమంతుడని యేసయ్య మార్గం. ఆయనే మార్గం, అది నీతి మార్గం. అపవిత్రత మార్గంలోంచి పవిత్రమైన మార్గంలోనికి అనేక మందిని నడిపించాల. వీళ్ళు బుద్ధిమంతులు. మనకి బుద్ధిమంతులు అంటే బుద్ధి నేర్పినవాడు, బుద్ధిని ఇచ్చినవాడు, బుద్ధిని కలిగి మనం జీవించడానికి కృపనిచ్చే దేవుడు. నిత్యము బుద్ధిమంతులుగా బతకాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. వారు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకలు తిప్పాలంట. లెక్క పెట్టుకుని చెప్పండి, ఈరోజు ఎంతమందిని ప్రభుదని నడిపించావు? వీళ్ళు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారట. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకాశిస్తారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదట, నిరంతరం ప్రకాశిస్తారు. అండి, మన బాక్సింగ్ అంకుల్, నేను అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రే చేసుకునేదాన్ని. నేను అంకుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ముఖంలో ఒక మంచి వెలుగుండేదండి. ఆయన చిరునవ్వులో మా బాబుని తీసుకెళ్ళి ఆ బాబు పుట్టిన తర్వాత తీసుకెళ్ళి ఆయనతోటి, అప్పటికి కొంచెం బాగలేరు అంకుల్, చేయబెడితే ప్రార్థన చేసేవారు. అంతే, ప్రార్థన చేసేవారు. చేయి తీసి బాబు మీద పెట్టించి ప్రార్థన చేసి ఎంత మంచి వెలుగుండేది కదా. అవునండి, నేను ఇంకొక ఆయన కూడా అలాంటి వ్యక్తిని చూశాను. మేము భావనపాడని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో అంటే సముద్రం ఒడ్డునే ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన చెప్పాడు, నేను టైం ఉంటుందో లేదు చూస్తాను. ఆయన నాకు కలిసినాడు అనమాట. అక్కడ మిషనరీ ఉండేవారు, ఆ మిషనరీని మేము సపోర్ట్ చేసేవాళ్ళం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడనమాట, అమ్మ, తెల్ల పండు ముసలివాడనమాట. ఇక తెల్లటి ఎంటుకలు ఇక్కడ దాకా ఉన్నాయి. ఆయన చూస్తుంటే అట్లనే చూడాలనిపించింది. ముసలాయన, 96 ఏళ్ళు ఉంటాయేమో, 96, 97 ఉంటాయి. పండు ముసలి. ఈ ఐలిడ్స్ కూడా తెల్లగా అయిపోయినాయి. అయితే గడ్డం ఇంత పొడవుగా ఉంది. భలే వింతగా ఉన్నాడు, చాలా ముచ్చటగా ఉన్నాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, తాత నీ వయసు ఎంత ఉంటుంది అన్న. అంటే 96 ఏళ్ళు ఉంటుందేమోనమ్మా అన్నాడు. ఇంకెక్కువే ఉండొచ్చు కూడా అన్నాడు. ఓహో అట్లనా అమ్మ, నేను ఎలా దేవుని దగ్గరికి వచ్చాను తెలుసా అన్నాడు. ఆయన ఒక బెస్ట్ ఆయన.
ఆయన ఉన్నాడో లేదు తెలియదు ఇప్పుడు నాకు. ఇట్స్ నేను 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఈ సంఘటన. అందరం వెళ్ళాం మిషన్ క్యాంప్కి, అందరిని తీసుకుని వెళ్ళాం మా చర్చి వాళ్ళందరినీ. అయితే ఆయన చెప్తున్నాడు, అమ్మ నేను ప్రభుని ఎట్లా తెలుసుకున్నాను తెలుసా బిడ్డ, దా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా అండి, ఇదిగో నేను ఈ గంగపుత్రులకి ఒక లీడర్ని, నేను పూజించే దేవుడు వేరే, అయితే నాకు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు చాలా తక్కువ కులం వాళ్ళు అనుకునేవాడిని. కానీ ఒక రోజున నేను సముద్రం మీద నా పడవని చాలా స్పీడ్గా నడిపేవాడిని. అలాంటిది అదుపు తప్పి అల వచ్చినప్పుడు వెనక్కి పడ్డాడట. ఆ పడతమే ఆయనని వాళ్ళ కొడుకులు వాళ్ళు ఇల్లు ఉన్నారు, వాళ్ళందరూ సముద్రంలోకి దూకి ఆయన తీసుకొచ్చారు. కానీ నడుము పూస దగ్గర గ్యాప్ వచ్చేసిందంట. వచ్చి ఇంకా చాలా భయంకరంగా ఆయన 20 సంవత్సరాల వరకు బెడ్ మీద ఉన్నాడండి. ఒక నలుక మంచం మీద ఉండేవాడట. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయనంటే ఏవద్దు అనేవాడట. కొంచెం ముద్దగా మాటలు వస్తున్నాయంట. అయితే వాళ్ళ సైగ చేసేవాడట కొంచెం. ఆ తర్వాత ఇంకా ప్రార్థన చేసేదట. ఆమె వచ్చి తాత అని ప్రార్థన చేస్తూ ఉంటే వద్దు అని చెప్పేవాడట. పక్కన ఇంట్లో ప్రార్థన చేసేదంట. ఆమె ఇట్లా బాగలేడనంగాని వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు వీళ్ళు వద్దంటున్నాడమ్మా అంటే మరి నిజంగా ఒక్క మాట చెప్పేదట, ప్రార్థన చేసేదట, వెళ్ళిపోయేదట. అయితే ఆయన ఒక రోజున మరి ఆయనకి పుండైపోయి మంచం మీద ఉండిపోవడం వలన, నులక మంచం మీద ఉండిపోవడం వలన పుండైపోయి గోనె పట్టేసి పడుకోబెట్టేవాళ్ళు. ఆ పుండుకి దానిలోంచి పురుగులు వచ్చేయడం మొదలుపెట్టిందంట. పురుగులు ఈ డొక్కంతా తినేసిందంటే, వెనకాలంతా తినేసింది. ఒక పక్కనే పడుకునేవాడు. పురుగులు వస్తే వాసనకి వసారాలు పడేశారట. ఎందుకు నాకు ఈ జీవితం, భార్య కూడా ముక్కు మూసుకొని దగ్గరకు వచ్చేదంట. ఇక పిల్లలైతే మనోళ్ళు మనవరాళ్ళు అయితే ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు కాదంట. ఊరు వాళ్ళు ఎవ్వరు చూసేవాళ్ళు కాదంట. ఒకప్పుడు గొప్ప లీడరు. మరి ఈరోజు ఏమైపోయింది? పెరిషింగ్ లీడర్ అయిపోయాడు. ఎవ్వరు రావట్లేదంట. కానీ ఒకరోజు అందంట ఆమె పక్కన ఇంట్లో ప్రార్థన చేయడానికి వచ్చి, అయ్యా నీకోసం ప్రార్థన చేస్తానంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితులు, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఏం మాట్లాడిపోతే ప్రార్థన చేసి, ప్రభువా నిజమైన దేవుడు అని తెలుసుకునేదట, సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే అప్పుడు ఆలోచన చేస్తున్నాడంట, నిజంగా దేవుడు ఎంతో చేశాను, నేను ఎన్నో మొక్కాను, కానీ ఈ దేవుడు ఎవరు, నిజమైన దేవుడు తెలుసుకునేదట చేయమంటుంది అని చెప్పి ఏం చేశాడట, ఆ రాత్రి ఏడ్చుకుంటా, దేవుడా నన్ను చంపేయరాదు అని అడుగుతున్నాడంట. పైకి లేవలేని స్థితి, మరి కదలలేని స్థితి, మరి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో, దేవుడా నువ్వు ఏమేమో నిన్ను తెలుసుకోమంటుంది, నువ్వెవరు, నిజమైన దేవుడువా నువ్వు అని చెప్పి, నిజమైన దేవుడైతే ఈ అర్ధరాత్రి కాడ నాకు ఏం చెయ్యి, తెల్లవారుజామున 3 అవుతుందంట, ఇదిగో నేను చీకట్లో ఉన్నట్టే ఉన్నాను అని చెప్పి, నువ్వు నాకు వెలుగును ప్రకాశింపచేయాలనగానే ఆ వెలుగు ఇట్లా పట్టుకున్నట్టు, ఆ వెలుగు ఆ యొక్క సూర్యులోంచి ఇట్లా తన మీదకి వస్తున్నట్టు చూశాడట. ఇదేంటి వెలుగొచ్చింది అనుకున్నాడు. నిజమైన దేవుడువా నువ్వు, నువ్వు నన్ను పైకి లేపుతావా అని అడిగాడట. ఒక హస్తం వచ్చి ఆయనను పట్టుకున్నట్టుగా చేసిందంట. పైన తీసుకెళ్ళి ఆ వసారాకి, అంటే బ్యాంబూస్తో చేసిన ఆ యొక్క దానిలోకి ఇట్లా గట్టిగా పైన పట్టుకొని ఇచ్చిందంట. పట్టుకో అందట. ఆయన స్వరం వినంగానే గజ్జన వణుకుతున్నాడట ఆ ముసలాయన. వణికి ఏం చేస్తున్నాడో తెలుసా, నువ్వు దేవుడువా, ఎవరు దేవుడివి అన్నాడట. దానిలో అక్కడ ఆ స్వరం వచ్చిన, ఆ చెయ్యి వచ్చిన పక్కన చూస్తే ఒక సిలువలోంచి ఆ యొక్క చెయ్యి వచ్చిందంటండి. యేసు ప్రభువా, నువ్వెప్పుడు నేను దేవుడిగా చూడలేదు, నువ్వెప్పుడు ఎవ్వరూ నాకు కనపడలేదు, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను పైకి లేపు అన్నాడట.
ఆ చెయ్యి అట్లనే పైకి లేపిందంట. ఆ ఆ సూర్యులోంచి ఎప్పుడు పని చేయని చెయ్యి చిన్న కర్ర తీసుకుందంటండి. అక్కడ సూర్యులో కుక్కలను కొట్టడానికి పెట్టుకున్నారట. ఆయన పురుగులు వస్తే ఆ కర్ర పుల్లతోటి తీసి ఏం చేస్తారట, ఒక డబ్బాలో వేసేవారట. అంత అసహ్యంగా ఉండేదటండి. అయితే ఆయన ఆ కర్ర తీసుకొని చేత్తో పట్టుకొని, యేసుప్రభు దేవుడా, నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను, నన్ను పైకి లేవనెత్తి బయటికి తీసుకెళ్ళన్నాడట. బయటికి తీసుకెళ్ళిపోగానే తెల్లవారుజామున అయిపోయింది. 4:30కే సూర్యుడు వస్తాడు అక్కడ. 4:30 సూర్యుడిని చూస్తా, ఎన్ని సంవత్సరాలైంది ఈ సూర్యుడిని చూసి, ఈ వెలుగుని చూసి అనుకున్నాడు, యేసుప్రభా, నువ్వు దేవుడు అని నమ్మలేదు కానీ నువ్వు నన్ను పైకి లేపావు. దేవుడు అని నమ్మలేదు కానీ నువ్వు గొప్ప కార్యం నా జీవితంలో చేసావు అని చెప్పి ఏడుస్తా, కళ్ళం నీళ్ళు పిలవలేడు, ఓపిక లేదు. ఆ బయటికి నెమ్మదిగా కర్ర సాయంతో వెళ్ళి అక్కడున్న కొబ్బరి చెట్టును ఆనుకొని నిలబడ్డాడట. పురుగులన్నీ, యేసుప్రభా నన్ను క్షమించు అనగానే పురుగులంటే మూట మూటగా కింద పడిపోయినాయి అంటండి. మూట మూటగా కింద పడిపోయినాయి. ఆ రిబ్స్ అన్నీ తినేసినాయి. వెనకాల ఇవన్నీ కూడా దొక్కలోంచి తినేసి రిబ్స్ కూడా తినేసి ఆ రిబ్బులో అంతా కూడా ఇంత మూటలాగా పడిపోయిందంట కింద. చూస్తా ఉన్నాడట. ఎవరు నన్ను ముట్టుకుంటారు, కానీ నువ్వు నన్ను ముట్టుకున్నావు. నీ గాయపడిన ఆయన గాయంలోంచి రక్తమంట ఆయనను కడుగుతున్నట్టుగా కనపడిందంట. నిజమేనండి. వెంటనే ఆయన పాపములు, ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడంట. ఆయనని ప్రభువుగా అంగీకరించాడు. అంతే, అక్కడ నిలబడి కన్నీరు కారుస్తా ఉన్నాడంట. అసలు సన్నగా ఇంత కాలు ఇంత చెయ్యి ఉన్న ఆయన ఓపిక లేదు. ఎట్లా వెళ్ళాడో బయటికి, ప్రభు బయటికి తీసుకెళ్ళి నిలబెట్టినాడు. ఆయనంట అక్కడే నిలబడి ఉంటే వాళ్ళ పిల్లలు, భార్య తెల్లవారుజామున మరి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతానికి రెడీ అయ్యి వాళ్ళ భార్య వచ్చిందంట. ఏంటి మూలుగు వినపట్టలేదు అని వచ్చి చూస్తే లేడట. ఒరే నాన్నలేడురా అని చెప్పి బయటికి పరిగెత్తికారంట. కుక్క ఈడ్చుకుపోయిందేమో అని చెప్పి అంతా తిరుగుతూ ఉన్నారట. ఎక్కడికన్నా ఈడ్చుకుపోయి తినేసిందేమో అని సముద్రం ఒడ్డునంతా ఎతికేశారట. ఎతికేసినప్పుడు వెతికి ఆఖరికి 11 గంటలకప్పుడు ఇంటికి వచ్చిందంట భార్య. వచ్చి బాత్రూమ్కి వెళ్దామని బయటికి వెళ్ళిందంట. వసారా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకున్నాడట. అక్కడ అనుకున్నాడు. అప్పుడు దాకా దేవుడు ఎలా శక్తినిచ్చాడో. ఒరే నానిక్కడ ఆనుకున్నాడు రా, ఎప్పుడు వచ్చాడు రా అంటే, యేసుప్రభు. ఎట్లా వచ్చావయ్యా అంటే, యేసుప్రభు దేవుడు నన్ను పట్టుకుని నడిపించాడు అన్నాడట. యేసుప్రభు దేవుని గురించి ఆ ఊరు దేవుని నమ్ముకుందండి, ఆయనను కాపాడడం చూసి. అది నక్షత్రం. నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఒక నక్షత్రంగా నువ్వు ఉండాలి. అదే వైజ్ పీపుల్ చేసే పని. ఆయన అనేక మందికి సాక్ష్యం చెప్తాడు. చదువు లేదు కానీ ఆ పక్క ఊర్లు, అన్ని ఊర్లలో క్రైస్తవులు ఉన్నారు. ఆ స్థలంలో ఒక సాక్ష్యంగా ఆ చర్చ్ కట్టారనమాట. నేను ఎందుకు చెప్తానంటే, నిజంగా బుద్ధిమంతులైతే అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. ఆయన స్టోరీ విన్నప్పుడు నిజంగా ఎంత ఏడుపు వచ్చిందో నాకు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదా. నీ ద్వారా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలనుకుంటున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు? బిజీ అయిపోయావా? క్రిస్మస్లో క్రీస్తు లేని క్రిస్మస్లో క్రీస్తుని చూపించలేని స్టార్గా ఉండొద్దు. నువ్వు వైజ్ స్టార్గా ఉండాలి. దీని పేరేంటి? వైజ్ స్టార్ అంట. సత్యమును చూపించే నక్షత్రం. సత్యాన్ని వైజ్, లేకపోతే నక్షత్రం. ఇదిగో వైజ్ స్టార్ అంటే ఇది తెలివి కలిగిన స్టార్. తెలుగులో సత్య నక్షత్రం. ఇది ఇందాక సదా నడిచే నక్షత్రం, సూచించే నక్షత్రం, సుప్రకాశ నక్షత్రాన్ని చూసాం. ఇప్పుడు ఇంకొక 2 చెప్పి నేను ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి నాన్న, టైం అయిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాలు. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. చాలమ్మా.
ఎస్తేర్ అన్న మాటకి షైనింగ్ స్టార్ అని అర్థం, వెలిగే నక్షత్రం. ఇదిగో ఈమె వెలిగే నక్షత్రమే కానీ విల్లింగ్ స్టార్ అంట. ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మ చిన్నగున్నప్పుడే విధేయత నేర్పించింది. ఏం చెప్పినా వినే పద్ధతి నేర్పించింది. ఆమె విల్లింగ్ స్టార్. వాళ్ళ అమ్మ పేరు లేదు దీనిలో. వట్టి ఎస్తేర్ బీదరాలు, తల్లిదండ్రులు లేనిది ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. కానీ తన అన్న ఇంటిలో ఉన్నప్పుడు కూడా, తను పెంచుకున్నప్పుడు కూడా విధేయత చూపించింది. రాజు గృహంలోకి వెళ్ళినప్పుడు విధేయత చూపించింది. ఆమెను చూచిన వారందరికీ దయ పుట్టిందంటండి. ఈమె విల్లింగ్ స్టార్. నిన్ను చూచిన వారికి నీ మీద దయ పుట్టాలి. ఇదిగో నువ్వు ఒక విల్లింగ్ స్టార్గా, దేవుని కోసం ఒక విల్లింగ్ స్టార్గా నువ్వు ఉండాలని, వెలిగే నక్షత్రంగా ఉండాలి. సద్గుణ నక్షత్రం అంటే ఇది. తెలుగులో అన్ని సార్లు వస్తున్నాయి, మీరు గమనించాలి. ఇంగ్లీష్లో డబ్ల్యూ వస్తుంది. విల్లింగ్ స్టార్ ఎక్కడ పోయినా ఒక విల్లింగ్నెస్ ఉంది. ఆమె సద్గుణ నక్షత్రం. ఈ 5 నక్షత్రాలను చూసినట్లయితే, ఈ 5 నక్షత్రాల్లో నువ్వే నక్షత్రంగా ఉన్నావు? ఇంకొక స్టార్ గురించి చెప్తాను కదా. నేను అంటాను కదా, ఈ స్టార్ లాగా మనం ఉండకూడదు. యూదా పత్రిక 11 నుంచి 13 వచనాలు చదవండి. యూదా పత్రిక 11 నుంచి 13 వచనాలు. అయ్యో ఉమ్, వారి శ్రమ, వారు ఉమ్, కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి. ఉమ్. బహుమానం పొందవలనని బిలాం నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కయ్యేను దేనికోసం నడిచాడట? కయ్యేను నడిచిన మార్గం. ఎవరు కయ్యేను? తెలియదా మీకు? తెలుసా? ఆదాము కుమారుడు అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ ఆ, తమ్ముడిని చంపేశారు. హేబెలు, కయీను నేనేమైనా అంటే కాపలవాడినా? పౌరుషంతో అంటారు చాలా మంది. పౌరుషం, పనికిమాలిన పౌరుషాలు. ఉమ్, ఆ, ఏంటి ఆయన అర్పణ ఎట్లుందంట? హార్ట్ఫుల్గా ఉందా? దేవుడు చెప్పిన అర్పణలాగా ఉందా? లేదు. లేదంటే ఉక్రోషంతో బతికాడు, తన తమ్ముడిని చంపేశాడు. నీ జీవితంలో కొంతమంది కుళ్ళుబోతాను, ఉక్రోషం. నీ మాట, నీ ముందే అనేక మంది దీవించబడ్డ ఉక్రోషం. నువ్వు స్టార్వా? కయ్యను నడిచిన మార్గంలో నడిచారు. బహుమానం కోసం బిలాము నడిచిన మార్గంలో నీకు డబ్బు కోసం పరిగెత్తున్నావా? బంగారం వెండి కోసం పరిగెత్తున్నావు నీ జీవితం అంతా? దేన్ని సంపాదించుకుంటున్నావు? బిలాము నడిచిన మార్గంలో, తప్పు త్రోవలో ఆత్రంతో పరిగెత్తున్నారట. కాపే ఈ పరుగులు ఆపేసి. ఇగో ఈ స్టార్ ఎట్లాంటిదట చూడండి, చదువునానా. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనం చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం ఏంటంట? ఏం చుక్కలుగా ఉన్నారు వీళ్ళు? త్రోవ తప్పి అని, మార్గము తప్పి తిరుగు మార్గము తప్పి తిరుగు చుక్కలంట. వీళ్ళని వాండరింగ్ స్టార్ అంటారు. వాళ్ళకు ఒక గమ్యం లేదు, ఒక బతుకు ఎందుకు బతుకుతున్నారో తెలియదు. ఏం పట్టుకున్నా దరిద్రమే, ఏం పట్టుకున్నా అందరినీ పాడు చేసుకుంటూ తిరుగుతారు, వీళ్ళు పాడైపోతూ తిరుగుతున్నారు. కనుక అమ్మా, హలో, వీరు మార్గం తప్పి తిరిగే చుక్కలు. వాళ్ళు చెడతారు, వేరే వాళ్ళు చెడుతారు. ఇలాంటి చుక్కలుగా ఉన్నారా మీరు? మార్గం తప్పి తిరిగే వీళ్ళంట సంకట నక్షత్రం అంట. వీళ్ళందరికీ ప్రాబ్లమేటిక్గా అవుతారు.
సంకట నక్షత్రం. ఒక్కళ్ళకి కాదు, కయ్యను వలన ఎంటైర్ ఫ్యామిలీకి నష్టం వచ్చింది. బిలాము వలన బిలాం ఏం చేసినాడు? ఏంటంట, శపిద్దామని చూశాడు, కానీ దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. నువ్వు కూడా బిలాములాగా నిర్భయంగా విశ్వాసులతో ఉంటా. నేను విశ్వాసం చెప్పుకుంటా. దొంగ మెట్టలుగా ఉన్నారా? మార్గం తప్పి తిరిగి చుక్కలుగా ఉన్నారా? వాండరింగ్ స్టార్ లాగా ఉన్నావు. నువ్వు తిరుగుతూనే ఉన్నావా? కొంతమంది తిరుగుతారు, కొంతమంది తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు బతుకంతా తిరగడమే, ఒక్క దగ్గర సిక్కానై ఉండరు. వాక్యంలో స్థిరంగా ఉండరు, అస్థిరులు అనమాట. భక్తిహీనులు తమ సమస్త మార్గంలో యందు అస్థిరులు గనక దేవుని నుంచి వాళ్ళకేమైనా దొరుకుతుందని ఆశించద్దు. ఈరోజు ఏ స్టారు నువ్వు? అనేక మంది చెడిపి తిరుగుతున్నావా? నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఇదిగో నువ్వు వరల్డ్ సేవింగ్ స్టార్ దగ్గరికి వే షోయింగ్ స్టార్ లాగా ఉండాలి, ఈ వాకింగ్ స్టార్ లాగా ఉండాలి. లేదంటే వైస్ స్టార్ లాగా అనేక మందిని ప్రభుత్వం నడిపించాలి, విల్లింగ్ స్టార్గా ఉండాలి. కానీ నీ టైంని, నీ మనీని, నీ టాలెంట్స్ని, నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుని వాండరింగ్ స్టార్ లాగా ఉండద్దు. ఇది నీ జీవితానికి మంచిది కాదు. నువ్వు స్థిరపడలేవు. అందుకే నీ దేవుడు అంటున్నాడు కదా, భక్తిహీనత నుంచి విడిపించబడి యేసుప్రభు మార్గంలోకి వచ్చినట్లయితే నీ జీవితం సెటిల్మెంట్ అనేది అవుతుంది. నీ జీవితం సెటిల్ కాకపోవడానికి భక్తిహీనత వలన ఎవడు స్థిరపరచబడ్డు. కనుక ఈ రోజున ఏ స్టార్ మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. విన్న వాక్యం ప్రకారం ప్రేరేపించబడిన వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి అక్క, తర్వాత ఆంటీ ప్రార్థన చేస్తారు. అక్క త్వరగా చేయండి అక్క, తర్వాత మళ్ళీ పిల్లలు జాయిన్ అవుతారు. కృపమ్మ ఆంటీ చేయండి ఆంటీ. సరే అమ్మా. తండ్రి ప్రేమ గల నా తండ్రి, జీవం గల నైనా దయగలిగింది